ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. ఇండస్ట్రియల్ పాలసీ నా సబ్జెక్ట్ కాదు, అందుకని మీటింగ్లో నేను మాట్లాడటం భావ్యం కాదు. పర్సనల్గా వెళ్ళి చెప్పాను, సార్ మీరు తీసుకొచ్చిన పాలసీ వల్ల ఎస్పెషల్లీ ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అయితే ఏం ఉపయోగం లేదు, విమెన్కి అయితే ఏం ఉపయోగం లేదు, అంతకుముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు తక్కువ వస్తుంది. దీనివల్ల ఒకటే పొలిటికల్గా మీకు చెడ్డ పేరు రావడం అనేది ఒక పక్క అయితే, ముఖ్యంగా నీడీ పీపుల్ అయితే సఫర్ అవుతారు, వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నిటి మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది అన్న. అదేంటది అలాగా, నేను ఎంఎస్ఎంఈస్కి అంత ఇస్తున్నా ఎంత ఇస్తున్నా అని చాలా చెప్పారు. అలా కాదు సార్, ఇప్పుడు 35% సబ్సిడీ ఎస్సీ ఎస్టీస్కి, 45% విమెన్కి, బీసీస్కి 35% ఇట్లా ఉన్నాయి. అవి మీరు కంటిన్యూ చేసి అవుట్లే పెంచకుండా నేను ఈ స్థాయి వరకే ఇస్తాను మిగిలిన వాటికి ఇవ్వను అని అంటే పెద్ద పెద్ద యూనిట్లు పెట్టుకునే వాళ్ళందరూ సఫర్ అవుతారు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంతమంది ఎక్కడ ఉంటారు విజయ్, అలాగా అన్ని యూనిట్లు ఎవరు పెడతారు విజయ్ అది ఇదని అన్నారు. అంటే సార్ ఇప్పుడు పెట్టేవాళ్ళు అయితే పెడతారు కదా, మీరు పూర్తిగా ఎత్తేస్తే ఈ స్కీమ్ ఎత్తేసారనే భావనలో ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా పెట్టరని అంటే అప్పుడు మీకు ఎక్స్పెండిచర్ తగ్గుద్ది కదా. పెట్టరని మీరు అనుకుంటున్నారు కదా, కాబట్టి పెట్టరని అనుకుంటే మీకు బిల్లు రాదు కదా, తీసేయటం ఎందుకు సార్ అని చెప్పి. సో ఈ గాట్ కన్విన్స్డ్ లేటర్. సో అట్లా చాలా జరిగాయి.